సఫర్ అయ్యారా? లాక్ పెట్టినప్పుడు భయపడ్డారా? లాక్ పెట్టినప్పుడు భయపడ్డారా? భయపడ్డారు. సో కొంతమంది అన్వాంటెడ్లీ ఏం చేశారంటే గివప్ ఇచ్చేశారు. సో వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు దాంట్లో చెస్లో, అయినా సరే వాళ్ళ టైం సెన్స్ని ఫాలో అవ్వకపోవటం వల్ల సో ఆ టైం చూసేసరికి వాళ్ళకి భయం వేసి సో గివప్ ఇచ్చేశారు. సో అలా ఈ చెస్ అనేది ఎప్పుడు కూడా గివప్ ఇవ్వడానికి, గివప్ ఇస్తే మాత్రం దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది. సో ఎప్పుడు మనకు ఫైట్ చేయాలి, పీసెస్తో ఫైట్ చేయాలి, 64 స్క్వేర్స్తో ఫైట్ చేయాలి. సో దెన్ ఓన్లీ వి గో ద గేమ్. సో ఈరోజు అందరూ బాగా ఆడారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఏం చేశారంటే ఇల్లీగల్స్ తోటి చాలామంది ఓడిపోయారు. సో వాట్ ఈజ్ ఇల్లీగల్ అనేది ఎవరు కూడా అంత పర్ఫెక్ట్గా తెలియలేదు. సో స్కూల్స్ వాళ్ళు కూడా నేను అంటే ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు కానీ ఉంటే సో మేము ఏమంటే చెస్ స్కూల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము మాట్లాడటం జరుగుతుంది. స్కూల్స్ అన్నింటిలో కూడా చెస్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము యాజ్ ఏ కరికులం కింద. దానికి కూడా అది త్వరలో అది జీవో వస్తుంది. వస్తే మాత్రం అన్ని స్కూల్స్ కూడా కంపల్సరీగా చెస్ స్కూల్ ఇంట్రడ్యూస్ చేయాలి. దానికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కింద 1 పీరియడ్ దానికి కేటాయించాలి. సో అలాంటప్పుడు మీరందరూ ఇంకా ఇంప్రూవ్ అవుతారు. సో అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ విషయం, సో మీరందరూ వేరే వేరే గేమ్స్లో ఉండి కూడా చెస్ని చేస్తున్నారు. సో చెస్ చేస్తున్నప్పుడు మన స్కూల్ గేమ్లో కాకుండా అపస్మాలలో కాకుండా ఫర్దర్గా ఇంకా వేరే వేరే టోర్నమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఆంధ్ర చెస్ అసోసియేషన్ వాళ్ళు పెట్టే టోర్నమెంట్స్ చాలా ఉన్నాయి. సో అవి మీ ఎవరికి తెలియదు. సో దాని గురించి నేను ఒకసారి క్యాంపెయిన్ చేస్తాను, అన్ని స్కూల్స్ తిరుగుతాను. దాంతోపాటు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ నెంబర్స్ ఇచ్చారు. సో వాళ్ళందరినీ ఒక గ్రూప్ కింద తయారు చేసి ఆ గ్రూప్లో ఎక్కడన్నా టోర్నమెంట్స్ ఉంటే అప్డేట్స్ అన్నీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. చేసినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంట్రీ ఫీజు 200 300 ఎంత ఉంటాయి, అవి కట్టుకుని వెళ్ళి ఆడుతూ ఉంటే మీకు ఏంటంటే మీ మీద మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. సో గేమ్ అనేది ఏంటంటే ఇవాళ ఆడి సాయంత్రం మర్చిపోయేది కాదు. సో మీ ఇంటెలిజెన్స్, మీ తెలివితేటలు పెరగాలి అని అంటే కంటిన్యూగా చెస్లో టచ్ ఉండాలి. సో ఇవాళ ఆడేసాము, చాలా జోష్గా ఆడేసామంటే సో చూడండి, ఫస్ట్ గేమ్ ఆడిన వాళ్ళకి లాస్ట్ గేమ్ ఆడిన వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎస్, అది నమ్ముతారా నమ్మరా? ఎందుకు రీజన్ చెప్పండి. ప్రాక్టీస్ అయ్యి. సో ఎందుకు? సరిగ్గా ప్రాక్టీస్ అవటం వల్ల మీకు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే గేమ్ని వదలకుండా ప్రాక్టీస్ అవ్వండి. అర్థమైంది కదా? సో